తెలుగు ప్రజలకు నమస్కారం. ఈరోజు మన ముందు నిత్య యవ్వనుడు, యువకుడు, చాలామంది పెద్దలు లైక్ జయప్రకాష్ నారాయణ గారు కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు కావచ్చు, ఎర్రజెండ ఎన్నియలు అనేటువంటి ఆ పార్టీలతోటి కూడా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా మన ముందున్నారు ఈరోజు మిస్టర్ రాఘవరెడ్డి. వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. వైఎస్ఆర్ కుటుంబానికే కాకుండా, వైఎస్ఆర్ గారికే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమాని, వారంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి ఈ రాఘవరెడ్డిని మనం ఈరోజు కలుసుకుని వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా కావచ్చు, అసలు ఆ వైఎస్ఆర్ స్ఫూర్తి ఫౌండేషన్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశాలు, కారణాలతో సహా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విశ్లేషించుకుందాం. నమస్కారం రాఘవరెడ్డి గారు. నమస్కారం చెప్పరాజు గారు. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలని కానీ ఇంత చిన్న వయసులోనే, అది కూడా ఉద్యోగం చేస్తూనో చిన్న వ్యాపారాలు చేసుకుంటూనో ఉండి ఈ రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలనేది ఇంత చిన్న వయసులో మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఆ ఆలోచన మీకు ఎలా వచ్చింది? మాది తాడిపత్రి పక్కన ఒక చిన్న గ్రామం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పుట్టినటువంటి ఊరికి మా ఊరికి దాదాపు ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. మా ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. అంటే ఎంత వెనకబడిన ప్రాంతం అంటే చిన్నప్పుడు తాగడానికి నీళ్లు కూడా ఉండేటివి కాదు. నేనే స్వయంగా చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు చిన్న బిందెలు పట్టుకొని 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. లైబ్రరీలు కూడా ఉండేటివి కాదు. నేను చదువుకుంది జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను 9వ తరగతి నుంచి. అప్పుడే మా నాన్న పెంచినటువంటి పెంపకం, తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి నేపథ్యం వల్ల ఆయన ఇచ్చినటువంటి విలువలు ఇవన్నీ కూడా మనం సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి ఉన్నటువంటి గురిజాడ అప్పారావు గారు కానీ, శ్రీశ్రీ రాసినటువంటి మహాప్రస్థానం కానీ బాగా గట్టిగా చదువుకున్నాను నేను. ఆ భావజాలానికి ఆకర్షితున్నాయి. నేను చాలామంది ప్రజాస్వామ్యవాదులతోనూ మానవతావాదులతోనూ, అలాగే విధంగా జన విజ్ఞాన వేదిక, సత్యాన్వేషణ మండలి, అదేవిధంగా కేజ్రీవాల్ లాంటి వ్యక్తులు, యోగేంద్ర యాదవ్ ఇలాంటి అరుణారాయ్ లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళతో అందరితో కూడా పనిచేయడం జరిగింది. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పెద్ద అనుబంధం లేదు. ఎందుకంటే నేను చాలా చిన్నవాడిని ఆయన రాజకీయంలో చురుగ్గా ఉన్నప్పుడు. నేను ఎల్ఎల్బి చదువుకున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకున్నాను. చదువు అయిన తర్వాత దురదృష్టవశాత్తు నేను చదువుకున్నటువంటి మధ్యలోనే రాజశేఖర రెడ్డి గారు మరణించారు. హఠాత్ మరణం జరిగింది ఆ రోజు. అప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి గారి మీద నాకు ఒక చిన్న వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం ఉండేది. ఎందుకంటే వాస్తవం చెప్పాలి, ఎందుకంటే నా నేపథ్యం నేను సోషలిస్టిక్, తర్వాత హ్యూమనిస్టిక్ అప్రోచ్, తర్వాత అలాంటి వాళ్ళతో తిరగడం, ఈ రకమైనటువంటి వాళ్ళని ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి భావన ఉండేది రాజకీయ నాయకులన్నా కూడా ఈ రాజకీయ వ్యవస్థ మీద. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మారాలి, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి సంస్కరణలు రావాలనేటువంటిది నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు చాలామంది ప్రజాస్వామ్యవాదులతో కలిసి పనిచేశాను. ఉన్నటువంటిది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు ఎగ్జిస్టెన్స్ రావడానికి, దానికి పోస్ట్ కార్డుల ఉద్యమం కావచ్చు, తర్వాత ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేశాను. అన్నటువంటి నేను రావడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే ఉన్నటువంటి ఆయన మరణించాడు. ఆ రోజు హెలికాప్టర్ కనపడట్లేదు. మరుసటి రోజు కాలేజీకి వెళ్తే ఆయన మరణించినటువంటి వార్త తెలిసింది. ఉన్నటువంటి సడన్గా మా లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఏడవడం మొదలెట్టాడు హైదరాబాద్. నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు అంటే వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు వెంటనే మా ప్రిన్సిపల్ వచ్చాడు, అందరు కాలేజీలో మీటింగ్ పెట్టారు, తర్వాత చెప్పారు. ఆ తర్వాత ఇది లేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను మా గురువుగారు హనుమంత్ రెడ్డి గారు రిటైర్డ్ ఐపీఎస్, తర్వాత జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారు, వారిద్దరు మా గురువులు. వారితో నేను రాయలసీమ డెవలప్మెంట్ మీద పనిచేద్దాము, రాయలసీమ వెనకబాటుతనము, మనకు స్వతంత్రం వచ్చి దాదాపు 78 ఏళ్ళు అయింది. ఇప్పుడు
ఒక 10 ఏళ్ల క్రితం నేను రాయలసీమకు సంబంధించినటువంటిది పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలైనా కూడా తాగునీరు లేకపోవడం, లైబ్రరీలు లేకపోవడం, సరైనటువంటి బస్ కనెక్టివిటీ లేకపోవడం, ఒక ప్రాంతమేమో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చెందింది, దాదాపు 20-30 సంవత్సరాలు అహెడ్ ఉంది, మనం ఇక్కడ వెనకబడిపోయినాము ఉన్నటువంటిదని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని పనిచేసేటప్పుడు వాళ్ళ ద్వారా నాకు రాజశేఖర రెడ్డి సారు యొక్క గొప్పతనం తెలిసింది. అప్పుడు నేను ఏడవడం మొదలెట్టాను. ఎందుకంటే ఆయనలో ఒక గొప్ప మానవతావాది. నిజంగా అలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా అనేటువంటిది నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒకరికి అంటే కమ్యూనిస్టు భావజాలంలో నుంచి రాజశేఖర రెడ్డి గారి భావజాలంలోకి మానవతావాదంలోకి వచ్చేసారనమాట. ఎస్ సార్, బికాజ్ ఆయన చాలా హ్యూమనిస్ట్. ఆయనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల ప్రకారంగా ఎదగడానికి కావలసినటువంటి అన్ని అవకాశాలు రాజకీయ వ్యవస్థ కల్పించాలి, అందరికీ కూడా ప్రభుత్వం అందుబాటులో ఉండాలి అనేటువంటిదే రాజశేఖర రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఆయన ప్రతి పేదవాడి గుండె చప్పుడు, ప్రతి కన్నీటి విలువ తెలిసినటువంటి వాడు రాజశేఖర రెడ్డి. నేను జయప్రకాష్ నారాయణతో పనిచేసేటప్పుడు ఒకసారి కడపలో వెళ్తున్నాం. నాకు అప్పటికి అంత పెద్ద రాజకీయాల మీద పెద్ద అవగాహన లేదు, కానీ నేను ఆయన భావజాలం పట్ల ఆకర్షితున్నాయి. ఆయనతో పనిచేయడం మొదలెడుతూ ఉంటే జేపీ గారు అన్నారు, వేరే వాళ్ళతో మాకు అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉంటే, ఇంకొకసారి కన్నా రాజశేఖర రెడ్డి గారు వస్తే కనుక మన ఈ లోక్సత్తా ఇవన్నీ కూడా మానేయాల్సి వస్తుంది, ఇంకా అవసరం లేదు, మన అవసరం లేదని చెప్పాడు. నాకు అర్థం కాలేదు ఉన్నటువంటిది. ఎందుకంటే అంటే జేపీ గారు చాలా గొప్ప వ్యక్తి, చాలా పెద్ద ఆయన కాబట్టి ఆయన అప్పుడు ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారి గురించి అలా విజువలైజ్ చేసి మాట్లాడారు. నిజం కూడా అనేటువంటిది తర్వాత ఆయన పర్వదించిన తర్వాత నాకు అర్థమైంది. అదేవిధంగా వారి తనయుడు, తర్వాత వారి కుటుంబాన్ని నేను దగ్గరుండి వారు చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తూ వచ్చాను. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన వంశానికే వారసుడే కాకుండా ఆయన ఆశయాలకు కూడా వారసుడిని నేను అని దాన్ని తీసుకొచ్చి తర్వాత దాన్ని పూర్తిగా నమ్మి ఆచరించి ఎన్నో కార్యక్రమాలు చేసి 78 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఏ ప్రభుత్వం, ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఎంతోమందిని చూశారు, రామారావు గారిని, చెన్నారెడ్డి గారిని, చాలామందితో సన్నిహితంగా పనిచేశారు, వారి మీద కథనాలు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రతి బిడ్డ ఎదగాలి, కులాలకి మతాలకి వివక్షకి వ్యతిరేకంగా ఎదగాలి అని పూర్తిగా విశ్వసించి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ముక్కబోని విశ్వాసంతో పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది నేను పూర్తిగా వారి చేసేటువంటి పనులకి ఆకర్షితుడునై వారి కోసం పనిచేయాలనేటువంటిదే నేను ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో, డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఇంటికే రేషన్ బియ్యం పథకం కావచ్చు, పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల పిల్లలకి, ఆడపిల్లలకి కళ్యాణమస్తు పథకమే కావచ్చు, అటువంటివన్నీ కూడా చేసిన తర్వాత కూడా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? తిప్పరాజు గారు, నేను కొంత సన్నిహితంగా ఈ ఎలక్షన్స్ని కూడా మానిటర్ చేశాను, ఉన్నటువంటిది తిరిగాను. సొసైటీ అనేటువంటిది సో కాంప్లెక్స్ ఉన్నటువంటిది. ఇప్పుడు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందు వరకు ఉన్నటువంటిది ఏంటంటే కనుక ఏదో కొన్ని వర్గాలకి, అంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రభుత్వానికి ప్రజలు వేసేటువంటి ఓటుకి ప్రజలకి మధ్య సంబంధం ఉండేటువంటిది కాదు. నేను ఓటు ఎందుకు వేస్తున్నాను, నా ఓటు వేస్తే నాకు ఏమొస్తుంది అనేటువంటిది తెలియదు ఎవరికి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రభుత్వం అంటే మీది, మీ ఇంటి వరకు వస్తుంది. స్పందన కార్యక్రమంలో మీరు 1901కి కనుక మీరు ఫోన్ చేసి ఒక కంప్లైంట్ కనుక మీరు రైజ్ చేసినట్లయితే కనుక
ఈవినింగ్ కల్లా మీకు సంబంధించినటువంటి అధికారి ఆ వాలంటరీ వెళ్ళి దాన్ని పరిష్కరించేటువంటి ఇది డోర్ స్టెప్స్ వరకు తీసుకొచ్చాడు. దీనివల్ల ఈ ఈ దీనివల్ల ఏమైంది అంటే కనుక అప్పటి వరకు వెనకబడినటువంటి వర్గాలకి ఆర్థిక స్వాతంత్రము, తర్వాత భావ ప్రకటన స్వేచ్ఛ, తర్వాత పిల్లల్ని చదివించుకునేటువంటి ఆర్థిక స్తోమత ఇవన్నీ వచ్చాయి అన్నమాట ప్రజలకి. ఈ డీబీటీ ద్వారా ఏంటంటే కనుక కొంత ఆర్థికమైనటువంటి స్వావలంబన జరగడం వల్ల అప్పటి వరకు పట్టణాల మొహం కూడా చూడనటువంటి వాళ్ళు వెళ్ళి పట్టణాలలో వెళ్ళడం, తర్వాత ఆ రకమైనటువంటి నాలెడ్జ్కి దగ్గర అవ్వడం ఇది జరిగింది. దీంట్లో ఈ జరిగినటువంటి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి ప్రక్రియలో కొన్ని వర్గాలు ఎప్పుడైనా కూడా నా కింద పనిచేసేటువంటి వాడు పనిచేస్తేనే నేను మంచి హ్యాపీగా ఉండగలుగుతాను. మీరు అగ్రదేశాలు తీసుకోండి ఉన్నటువంటిది, అమెరికా లాంటి అగ్రదేశాలు తీసుకున్నట్టు కనుక ఎప్పుడు కూడా లేబర్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అన్ని దేశాలు వాళ్ళ కింద పనిచేసేటట్లుగా పెట్టుకుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తనందారులు, అన్ని కులాలలో ఉన్నటువంటి వాళ్ళు, భూస్వాములు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళు కొంత డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అరే రోజు నా దగ్గరకు వచ్చి పేడెత్తేవాడు, పొలంలో పని చేసుకునేటువంటి వాడు ఈరోజు నా ముందర పల్సర్ బైక్ బండి కొనుక్కొని తిరుగుతున్నాడు, వీడు తిరిగితే ఇంకా మేమెందుకు ఉండేది ఉన్నటువంటిది అనేటువంటిది ఒక సంకుచితమైనటువంటి స్వభావము, సంకుచితమైనటువంటి దీంట్లో ఒక 20% మంది ప్రజలు, తర్వాత దాంట్లో కొద్దిమంది శాతం ఈ రకంగా ఆలోచించారు. కొంతమంది ఇంకా మీకు తెలుసు ప్రభుత్వం అనగానే రకరకాలైనటువంటి మాఫియాలు డెవలప్ అయ్యాయి. ఆయన ప్రవేశించినటువంటి పథకాలలో మేజర్గా ఉన్నటువంటి స్కూల్స్ గన అభివృద్ధి చెందితే మా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివన్నీ మూతపడతాయి. కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా కార్పొరేట్ మాఫియా, తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి ఇసుక మాఫియా, మద్యం మాఫియా, తర్వాత కార్పొరేటు హాస్పిటల్స్ మాఫియా, ఇలాంటి మాఫియాలన్నీ తయారయ్యి పెద్ద ఎత్తున, అదేవిధంగా విదేశాల నుంచి కొంతమంది వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూల్చాలి, ఈ కూల్స్తేనే ఈ రకమైనటువంటిది మన ఆధిపత్యము గ్రామాలలో సాగుతుంది అనేటువంటి ఇది చేసి కూల్చారు. అది తాత్కాలికమే. ఈరోజు ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, తర్వాత అదేవిధంగా పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు ఉన్నటువంటిది. ఎందుకు వాళ్ళకి మనుషులు రావట్లేదు, వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే కనుక ఈ ఓటింగ్ ప్రక్రియ ఏదైతే ఎన్నికల ప్రక్రియ అనేది ఉందో వాస్తవానికి అక్కడ జరిగేటువంటి వాటికి చాలా ఇంకా రిఫార్మ్స్ రావాలి. తిప్పరాజు గారు రావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ముందు ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యారు, కార్యకర్తలకు దగ్గరయ్యారు, నాయకులకు దగ్గరయ్యారు, ప్రజలతో మమేకమయ్యారు, కార్యకర్తలతో మమేకమయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ కలిసిన సందర్భాలు లేవు కనుక కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోనయ్యి వారు కూడా పార్టీ బాగోగుల గురించి పట్టించుకోకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలలో అది కూడా ఒక కారణం అని చెప్పి కార్యకర్తలే అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది జనరల్గా ఉన్నటువంటి అపోహ అండి. ఇది శుద్ధ అవాస్తవం కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకున్నటువంటి, ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడండి, ఒక ముఖ్యమంత్రి ఉంటే కనుక నిజంగా పనిచేసేటువంటి ముఖ్యమంత్రి, ఆల్రెడీగా డెఫిసిట్ ఎకానమీలో రాష్ట్రం విడిపోయింది ఉన్నటువంటిది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఓ పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, ఓ పక్క ప్రజలకి తాత్కాలికంగా ఉపశమనం రావడానికి పథకాలు ఇవ్వాలి. అదేవిధంగా మధ్యలో 2 సంవత్సరాలు కరోనా లాంటి విపత్తు వచ్చింది. ఆ విపత్తును కూడా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి నిధుల సమీకరణ కావచ్చు, తర్వాత అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి చేయాల్సినటువంటి రిఫార్మ్స్ కావచ్చు, వీటి మీద 24 గంటలు దృష్టి పెట్టి పనిచేస్తూ నాయకులకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంట్రా అంటే కనుక, ఇంతకుముందు ప్రభుత్వం అంటే ఏంటి, రావాలి హైదరాబాద్కు రావాలి, లేదంటే అమరావతికి పోవాలి, లాడ్జ్లలో రూములు తీసుకోవాలి, ఆ నాయకుని ప్రసన్నం చేసుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు శాంక్షన్ చేయించుకోవాలి, ఏదైనా చిన్నది ఏదైనా ఒక పథకమో లేదంటే ఒక సేవ కావాలి అంటే కనుక ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో వాళ్ళ ప్రసన్నం చేసుకొని ఆ పని అయ్యేటువంటిది కాదు. ఆ ప్రక్రియను మొత్తం మార్చి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థని, తర్వాత సెక్రటేరియట్ వ్యవస్థని
పెట్టి ప్రభుత్వం అంటే కనుక ఈ పనులు కాదు చేయాల్సినటువంటిది, మీరు ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా మీరు పనులు చేసుకోండి. ఒక నాయకుడిని యొక్క దయాదాక్షణ్యాల మీద మీరు భిక్షగాళ్ళు కాదు, దయాదాక్షణ్యాల మీద మీరు ఆధారపడకూడదు అనేటువంటిది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామందికి కూడా ప్రత్యక్షంగా కూడా వార్నింగ్ కూడా చేసి, ఇక్కడ మీరు నా చుట్టూ తిరగడం వల్ల లాభం లేదు, ఎమ్మెల్యేలకు కానీ తర్వాత ఎంపీలకు కానీ తర్వాత మిగతాటువంటి ప్రధానమైనటువంటి కార్యకర్తలు మీరు వెళ్ళండి, నవరత్నాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళండి, ప్రజలు ఏ రకమైనటువంటి బాధల్లో ఉన్నారనేటువంటిది తెలియజేయండి అని చెప్పి పంపించినారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పటి వరకు రాజకీయం అంటే ఒక రకమైనటువంటి ఒక 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 పోకడ ఉండేది. ఈయన కొత్త దారిని తీసుకురావడంలో, దాన్ని అర్థం చేసుకోవడంలో కొంత గ్యాప్ వచ్చినటువంటి వాస్తవం. సో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని పాటించో లేక తన సొంత ఆలోచనలతోటో గుడ్ మార్నింగ్ ధర్మవర్మను అటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి కేతిరెడ్డి చాలా మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా ఓడిపోయారు కదా. ఆయన ప్రజలతోటి మమేకమయ్యి గుడ్ మార్నింగ్ ధర్మవరం అనుకుంటూ తిరిగినటువంటి వ్యక్తి కూడా ఓడిపోయారు అని అంటే బలమైన కారణాలు ఏముండి ఉంటాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి బలమైన కారణాలు కొన్ని ఉండాలి. అందులో మద్యం పాలసీ అనేది ఒకటి. నాకున్నటువంటి అనుభవం ప్రకారం చెప్తున్నా, మద్యం పాలసీ మీద జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆయన ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుని ఉండొచ్చు ఆ పాలసీని. ఎందుకంటే ధరలు పెంచితే తక్కువ తాగుతారనో లేకపోతే కొంతమంది మానేస్తారనో మహిళలు ఆనందిస్తారనో సదుద్దేశంతో చేస్తే అది రివర్స్ అయిన మాట వాస్తవమా కాదా? దాదాపు ఆ మద్యం పాలసీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 15 నుంచి 20 లక్షల ఓట్లు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయింది, వాస్తవమా కాదా? ఇక్కడ తిప్పరాజు గారు, ఈ మద్యానికి సంబంధించినటువంటిది అంటే బెల్ట్ షాపుల మీద నేను దాదాపు ఒక 25 రోజులు రాష్ట్రం అంతా తిరిగి ఒక యువకుల బృందంలో ఉన్నటువంటిది బెల్ట్ షాపుల మీద ఉద్యమం చేశాను. ఇప్పుడు 2010, 2011లో నేను అనంతపురం నుంచి కరీంనగర్ వరకు, ఖమ్మం వరకు మొత్తం అన్ని జిల్లాలు తిరిగి ప్రతిరోజు కూడా అన్ని కాలనీల్లోకి వెళ్ళి బెల్ట్ షాపుల వల్ల ఏ రకంగా మహిళలు, పిల్లలు ఏ రకంగా సఫర్ అవుతున్నారు అనేటువంటిది ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు. సమాజంలో మార్పు రావాలి అంటే కనుక వ్యతిరేకత అనేటువంటిది చాలా బలంగా ఉన్నటువంటిది. నువ్వు మంచి మార్గంలో నడవండిరా అంటే కనుక నడవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎందుకంటే కనుక అప్పటి వరకు నడిచినటువంటి మార్గం చాలా హాయిగా ఉంటుంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మద్యం పాలసీ 100% రాష్ట్రానికి అవసరము. ప్రజలు ముందు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. ప్రభుత్వం అనేటువంటిది మద్యాన్ని సరఫరా చేసి మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించి ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పర్వాలేదు, మహిళలు పుస్తలు తెగినా పర్వాలేదు, పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, కుటుంబాలు నాశనం అయిపోయినా పర్వాలేదు, మా ప్రభుత్వానికి ఆదాయం రావాలి, కొన్ని వర్గాలని సాటిస్ఫై చేయాలి, ఓట్లు దన్నుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటిది ఇప్పుడు చేస్తున్నటువంటిది, ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి పాలకుల యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన. నాయకుడిగా నీకు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఇచ్చినప్పుడు అప్పటి వరకు సమాజాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుంది. తన స్వలాభం మీదనో తన అధికారంలోకి వస్తానో అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నైజం కాదు. అందరూ కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటిది మీతో సహా చాలామంది కూడా 2014 ఎన్నికల్లోనే మీరు రుణమాఫీని ప్రకటించండి, రుణమాఫీ చేయండి అనేది. 2019 ఎన్నికల్లో కూడా చాలామంది ఒత్తిడి తెచ్చారు. నేను అసాధ్యం కానటువంటి పనులు చేయను, ఓడిపోయినా పర్వాలేదు, ప్రతిపక్షంలో కూర్చున్నా పర్వాలేదు, విలువలు విశ్వసనీయత అనేటువంటిది ఇంపార్టెంట్ ఉన్నటువంటిది, రాజకీయంలానే చేయాలి కానీ దుర్మార్గమైనటువంటిది సమాజాన్ని నాశనం చేసేటువంటి రాజకీయం చేసేటువంటి నైజం నాది కాదు అనేటువంటిది సహచరులతో అంటే చాలామందికి అది నచ్చకపోయినా కానీ ఆయన నిలబడ్డాడు కాబట్టే ఈరోజు కోట్ల మంది ప్రజల హృదయాలలో నిలబడ్డాడు. ఇంకా మరొకటి మీరు అడిగినటువంటిది ధర్మవరం గురించి చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పారు ఉన్నటువంటిది. ఇప్పుడు మీరు భారతదేశం నుంచి తర్వాత అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు లేదంటే అమరావతి వరకు రాజకీయాలను చూసుకునేటువంటి రాజకీయాలు నడిచేటువంటిది పర్సెప్షన్ బిల్డింగ్, ఒపీనియన్ మేకింగ్. అంటే
వాస్తవంతో సంబంధం లేకుండా 51% ఓట్లు సాధించడానికి ఏ రకమైనటువంటి వ్యూహాలు పన్నాలి, ఏ రకంగా ప్రజల్ని మాయపెట్టో మయమరిచో లేదనుకుంటే ఒక ఒపీనియన్ని క్రియేట్ చేస్తే కనుక ప్రజలందరూ కూడా ఆ రకమైనటువంటి ఓటింగ్ వేస్తారనేటువంటిది ఎప్పుడైతే ఈ కన్సల్టెంట్లు రాజకీయ వ్యవస్థలో వచ్చారో, హ్యూమనిస్టులు తర్వాత సోషలిస్టులు పోయి ఈ రకమైనటువంటి క్యాపిటలిస్టులు కన్సల్టెంట్లు రాజకీయంలోకి వచ్చారో అలాంటిది ఒక రకమైనటువంటి ఒక మోసం జరిగింది. ఆ మోస ప్రకారమే ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో ఉన్నటువంటిది. ఒక మనిషి అవినీతి చేయకపోయినా అక్కడ జరిగినట్టు మీరు ఋషికొండ గురించి చెప్పారు. ఋషికొండలో 300 కోట్లు పెట్టి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ భవనాలను కడితే ఆయన రాజభవనం కట్టాడు, రాజ ప్యాలెస్ కట్టాడు, ఆయన స్కై వ్యూ చేయడానికి లేదనుకుంటే సీ వ్యూ చేయడానికి బాత్రూములు కట్టాడు, టబ్ ఇంత, దాని మీద ఎపిసోడ్లు వేసి మీకు జర్నలిజం ఎలా పనిచేస్తుందో మీరు ప్రత్యక్ష సాక్షి. ఈ రకమైనటువంటి మాయ నుంచి ఈ రకమైనటువంటి మీడియాని చూసేటువంటిది ఏ రోజైతే కనుక ప్రజలు మానేస్తారో, ఈ తప్పుడు మీడియాని ఎప్పుడైతే బహిష్కరిస్తారో దేశవ్యాప్తంగా, అప్పుడే దేశం బాగుపడుతుంది, నిజమైనటువంటి రాజకీయ వ్యవస్థ మనకు పరిపాలన సాగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇసుక పాలసీ కూడా, శాండ్ పాలసీ ఏదైతే ఆయన ప్రవేశపెట్టాడో ఆ పాలసీ కూడా ప్రజలకి నచ్చలేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దాని మీద మీరేం చెప్తారు? సార్, ఇసుక అనేది, ఎందుకంటే నేను ఇసుకకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాల్లో ఉద్యమాలు చేసినటువంటి వాడిని. ఇసుక ఆ గ్రామం పరిధిలో ఉన్నటువంటి ఏరులో ఇసుక తోడేస్తే కనుక గ్రౌండ్ వాటర్ పోతుంది. గ్రౌండ్ వాటర్ పోయి వాటర్ కన్జంప్షన్ పోయి అక్కడ ఉన్నటువంటి పైర్లకి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనేటువంటిది ఇది వాస్తవం. ఇది అందరికీ తెలిసినటువంటిది, ఇదే ఉన్నటువంటిది. ఇసుక అనేటువంటిది అందరి ఆస్తి ఉన్నటువంటిది. సో ఇసుక ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని తర్వాత దాన్ని పక్కాగా రెగ్యులేట్ చేసి ఇసుక వల్ల ప్రభుత్వానికి విపరీతమైనటువంటి ఆదాయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక అని ఒకటి జనాలకి ఊరికే చెప్పేసి దానికి కావాల్సినటువంటి రైడర్లు పెట్టి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చుతో రకరకాలైనటువంటి దీనిలతో ఉన్నటువంటిది అంతకంటే ఎక్కువ దన్నుకుంటున్నారు. ఇది ఉచిత ఇసుక కావచ్చు, మద్యం పాలసీ కావచ్చు, ఏ దాంట్లో కూడా 0.001% కూడా ఎక్కడ కూడా పాలసీ మేకింగ్లో ల్యాప్స్ లేదు, ఎగ్జిక్యూషన్లో ల్యాప్స్ లేదు. ఇదంతా కూడా కేవలం ఫ్యాబ్రికేటెడ్ స్కామ్స్. ఓన్లీ కొన్ని మీడియా హౌసెస్లో ఇది తయారయ్యి దాని ఒక పద్ధతి ప్రకారంగా అన్నిటిని, ఇందాక చెప్పాను కదా, ఒపీనియన్ మేకింగ్, పర్సెప్షన్ బిల్డింగ్ అనేటువంటిది. ఈ ఒపీనియన్ మార్చేస్తే తిప్పరాజు గారు ఫలానా వ్యక్తి అని ఒక ఇమేజ్ని కన్నా బిల్డ్ చేస్తే కనుక తిప్పరాజు గారు కొలాప్స్. బికాజ్ ఇప్పుడు ఉన్నటువంటి, ఇంతకుముందు పేపరు టీవీ అనేటువంటిది మనం కొందరికి యాక్సెస్ ఉండేది అనమాట. ఇప్పుడు ప్రతి వాడికి మొబైల్ వచ్చిన తర్వాత ఇట్ హెస్ కమ్ ఇంటూ అవర్ పామ్స్, మన చేతిలోకి వచ్చింది ఇది. సో దీన్ని మనం నిజమనేటువంటిది ఎవరు చెప్పట్లేదు ఉన్నటువంటిది. అందుకోసమని విపరీతమైనటువంటి డబ్బులు ఇన్ఫ్యూజ్ చేసి ఒక అబద్ధాన్ని అసత్యాన్ని ప్రచారం చేసి జరుగుతున్నటువంటి ఒక గొప్ప సంస్కరణని నాశనం చేయాలి. అంటే గోబెల్స్ ప్రచారం చేయాలి. ఈరోజు అమెరికా లాంటి దేశాలు సఫర్ అవుతున్నాయి ఈవెన్ ఉన్నటువంటిది. ఈ ఫేక్ మీడియా తర్వాత ఇలాంటి మీడియా హౌస్లు చేసేటువంటి ఇది నిజంగా మీరు మంచి ప్రశ్నలు లేవనెత్తారు మీడియాలో ఉండి. ఇది ఖచ్చితంగా మీడియాకి ఒక వ్యక్తికి ఉన్నటువంటిది 19(1) ఆర్టికల్ ప్రకారంగా ఒక మీడియా హౌస్కి ఏ రకమైనటువంటి హక్కులు ఉంటాయో ఒక వ్యక్తికి కూడా అదే రకమైనటువంటి హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులు. సో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులు. అంతేగాని మీడియాలో కూర్చున్నటువంటి కోటేసుకొని ఇష్టం వచ్చినట్లు రోజువారీ సమాజం ఏమైపోయినా పర్వాలేదు, నేను ఏదైనా వాగుతాను, ఏదైనా చెప్తాను అంటే కనుక అది దుర్మార్గం. ఖచ్చితంగా అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అవుతుంది. అలాంటిని నిరోధించేటువంటిది ఒక బలమైనటువంటి వ్యవస్థ వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది. లేకపోతే కనుక ఈ దేశం తీవ్రంగా నష్టపోతుంది బికాస్ ఆఫ్ మీడియా. అదే రకమైనటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ప్రతి రూపాయి ఒడిసిగట్టి ప్రజలకి చేరవేసి ప్రజలకి కావాలనుకున్నాడు. లేకపోతే కనుక మీకు తెలుసు, సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు చాలామంది పెద్దవాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా జరుపుతున్నారు. ఇన్ని పథకాలు ఇవ్వడం ఏందయ్యా ఉన్నటువంటిది, అంత మంచి చేయడం ఏంది, ఒకే సంవత్సరంలో ఇన్ని చేయాల్సిన అవసరం ఏముంది? చేయాలి. ఎందుకు చేయాలి అంటే కనుక కొన్ని తరాలు
ఈ 78 సంవత్సరాలలో బడుగు బలహీన వర్గాలు, తర్వాత పేదలు ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ మొహం చూడనటువంటి వాళ్ళు కూడా చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నత విద్యని అందుకోలేక చదువులు చాలించి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కొన్ని తరాలు వెళ్ళిపోతాయి. ఒక 5-10 సంవత్సరాలు నేను ఆగినాను అనుకోండి, ఉన్నటువంటిది చనిపోతుంది. ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయలు, 5 లక్షలు ఉన్నటువంటిది 25 లక్షలు ఎన్హాన్స్ చేశారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎన్హాన్స్ చేయలేదు. నాకేం అవసరం, 5 లక్షలు ఉంది కదా అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోలే. ప్రభుత్వ పథకాల ద్వారా, డీపీటీ ద్వారా, అందుకోసమని ఒక్క రూపాయి కూడా ఏ నాయకులు జన్మభూమి కమిటీల ద్వారానో మరో కమిటీల ద్వారానో ప్రజలకి డబ్బులు చేరవేసే వ్యవస్థ నుంచి పూర్తిగా వారి అకౌంట్లోనే వేస్తే కనుక వారికి ఆర్థిక స్వావలంబన అనేటువంటిది వస్తుంది. అది కూడా ఇక్కడ ఆర్థిక స్వావలంబన అనేటువంటిది కొద్ది పీరియడ్ మనం ప్రొవైడ్ చేసినట్లయితే కనుక వారి కాళ్ళ మీద నిలబడతారు, మంచి తిండి తింటారు, మంచి బట్ట కట్టుకుంటారు. ఒక ఆలోచన శక్తి అనేటువంటిది ఒకటి వస్తుంది. వచ్చిన తర్వాత వారు చేయడం మొదలు పెడతారు. ఎవ్వడు భిక్షగాల్లాగా నాకు ప్రభుత్వం ఏమేస్తుందా, ఇచ్చేటువంటి 2,000 రూపాయలు 3,000 రూపాయలకి నేనేం పని చేయకోకుండా సోమర్లాగా కూర్చుంటాను, నాకు ఏమైపోయినా పర్వాలేదని ఎవ్వరు అనుకోరు తిప్పరాజు గారు. ఇది ఒక దుర్మార్గమైనటువంటిది, ఒక డబ్బులున్నటువంటిది, ఒక క్యాపిటలిస్టులు కావచ్చు, ఒక డబ్బులున్నటువంటి భూస్వాములు వారు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఒక ప్రచారణ, సోమరులను చేస్తున్నారు ప్రజల్ని అనేటువంటిది నిజమైనటువంటిది. వాళ్ళు మానవత్వం ఉన్న మనుషులు కాదు. ఎవరు కూడా 2,000 రూపాయల క్రితం ఏమొస్తుందండి? 10,000 రూపాయలు ఇచ్చే రైతు రుణమాఫీతోనే మొత్తం వాడి కుటుంబం గడుపుతుందా? రాఘవరెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కానీ, జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, లేదా ఆ పార్టీ నాయకులతోటి కానీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కార్యకర్తలతో కూడా మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని భావిస్తున్నా. ఆ కార్యకర్తలు దూరం అయ్యారు పార్టీకి అనేది చాలా మందికి తెలుసు. దాన్ని మీరు ఎంత చెప్పినా కూడా అది కాని పని. అది చాలామంది కార్యకర్తలు అసంతృప్తి ఉన్నది. వాళ్ళందరినీ దగ్గరికి చేర్చుకుని 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారా? 100% వస్తారు, 200% వస్తారు ఉన్నటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజం, మిగతా పార్టీలు అబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి దూరమైనారు అనేటువంటిది తిప్పరాజు గారు, ఇప్పుడు మీరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటిది, మీరు రోజులో ఎంతమందిని కలవగలుగుతారు? ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. మీ పనులు చూసుకుంటూ ఒక మనుషులను కలవడానికి. మిగతా కలవలేనటువంటి వ్యక్తులు, మీరు ఫోన్ తీయని కారణంగా ఉన్నటువంటిది ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు, కొంత మీ గురించి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయం, వేరే తిప్పరాజు గారు ఎందుకు మనకు ఫోన్ తీయలేదు అని అనుకుంటారు. ఒక సీఎం స్థాయి వ్యక్తి, విపరీతమైనటువంటి పాపులారిటీ, కోట్ల మంది ఆయన స్పర్శ కోసం, ఆయనతో ఫోటో దిగడానికి కోసం ఉన్నటువంటి ఆశించేటువంటి వ్యక్తి, ఇంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి. జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం ఏంటంటే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఏదో నా కోసం వచ్చినారు కదా ఊరికే షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేటువంటి వ్యక్తి కాదు. వాళ్ళ పేర్లు కనుక్కొని, తర్వాత వారి వివరాలు కనుక్కొని, ఏం చేస్తున్నారు ఏంటిని ఆప్యాయంగా పలకరించి వ్యక్తి. ఆ సందర్భంలో ఎక్కువ మందిని కలగకపోవడం వల్ల, ఎందుకంటే ఆయన మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి అభిమానం ఆ గుండెల్లో, ఎందుకంటే ఆయన నిజంగా చేశాడు. ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది హృదయాన్ని స్పృశించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటిది. ఇది ఇంకా కార్యకర్తలు ఎప్పుడు దూరం గారు, ఎందుకంటే ఆయన మీద నిజమైనటువంటి ప్రేమాభిమానులు ఉన్నాయి. అంటే అరే మనల్ని కలవలేదే మన అన్న కోసం మనం ఇంత కష్టపడి చేస్తున్నామే, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామే, మనం ఇంత తాపత్రయపడుతున్నామే, అన్న మనల్ని గుర్తించట్లేదు అనేటువంటిది కొంత ఉంది. దానికి ఇప్పుడైతే కనుక ఇప్పుడు ఆ రకమైనటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అందరితో కలుస్తున్నారు. సో ప్రజా దర్బార్ లాంటివి ఏర్పాటు చేస్తున్నారు, ప్రజల్లోకి వస్తున్నారు ఉన్నటువంటిది. మీరు స్పీచ్లు కూడా వింటున్నారు, కార్యకర్తలకే పెద్దపీట వేస్తాం, మీరు రండి, ఎదగండి, పని చేయండి అని చెప్తున్నారు ఉన్నటువంటిది. నేను చెప్పడం ఏంటంటే కనుక ఈ నాకున్నటువంటి చిన్నపాటి పరిజ్ఞానము, తర్వాత దీని మీద ఉన్నటువంటిది అయితే కనుక మీరు రాష్ట్రమే కాదు, రాష్ట్రంలోకి అధికారమే వస్తారనే కాదు, ఇంకా పెద్ద గొప్ప రకమైనటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి మార్పులను ఈ దేశంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినాయకుడు పనిచేస్తున్నారు. కొన్ని కోట్ల మంది కనిపించినటువంటి వ్యక్తులు
పనిచేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేమేదో ఇదేదో పని చేస్తున్నాం ఇదేనటువంటిది. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు యొక్క శక్తి అనేటువంటిది కొంతే తెలుసు సమాజానికి. సో కనపడినటువంటి శక్తులు వైఎస్ఆర్ పార్టీ కోసం కానీ దీంతో కోసం కానీ పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ దేశంలోనే ఒక ప్రభావితమైనటువంటి శక్తిగా మరి ఏ చరిత్రలో ఏ పార్టీ చేయలేనటువంటి అన్ని మంచి పనులు చేస్తుంది. సో అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి నాయకత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది.